చూడండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మేము వినాయక చవితి కాబట్టి చిన్న మొత్తాల సైజులో గణపతిని అయితే మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాం. ఈరోజు మా ఇంట్లో పెట్టుకుంటున్నాం అన్నమాట. ప్రతి ఇయర్ పెట్టుకుంటాం. మా ఇంట్లో వినాయక చవితి అంటే ఇంకా మాకు హస్బెండ్కి, నాకు, మా పిల్లలకైతే చాలా సంబరాలు. వినాయక చవితి అంటే చాలా బాగుంటుంది. పెద్ద వినాయక చవితికి ఇంట్లో పెట్టుకోవాలి, ఎలా తెచ్చుకొని పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది ఏం భయపడొద్దండి. చాలా మంచిది. గణపతిని మన ఇంట్లో పెట్టుకొని 9 నైట్లు నిద్ర చేసి 9 రోజులు ఉత్సవాలతో వాళ్ళతోటి మన ఇంట్లో నిలుపుకొని మనం సంతోషంగా గణపతి నిమజ్జనానికి హ్యాపీగా ఇలా చేస్తూ ఉంటే మన పిల్లలకు కూడా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, మనకు ఎంజాయ్మెంట్ ఉంటుంది. గణపతి దీవెనలు ఎంతో ముఖ్యం, ఎంతో మంచిది. గణేశుడు అంటే మొదటి పండుగ అతందే కాబట్టి ఇంక ఇదంతా అందరూ తెలిసిందే. బట్ ఏంటంటే నాకు అలా చెప్పాలనిపించి చెప్పేశాను. లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. మా పూజలు అయితే ఈరోజు మంచిగా నాకు టైం ఉన్నంతలో నేను నైవేద్యాలు వండిన అన్నమాట. తడక పాయసం, సేమియా, పులిహోర, గుడాలు, కుడుములు, అటుకులు, ఇంకా కొబ్బరికాయలు, ఇలా అట్టిపండ్లు, యాపిల్స్, ఇవన్నీ నిల్వ పత్రాలు అన్నీ తెచ్చి మేము గణపతికి అయితే సమర్పించుకున్నాం. మంచి బూడిది గుమ్మడికాయ తెచ్చి గణపతి చాలా బాగుండు. దిష్టి కూడా తీసి మంచిగా మా ఇంటి ముంగట, ఇంటి చుట్టూ, ఇంటి ముంగట గణపతికి మొత్తం దిష్టి తీసి అయితే మేము కొబ్బరికాయ కొట్టేసుకున్నాం. నిమ్మకాయ కోసి మంచి బూడిద గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసినాం. ఇంకా మాకు పూజ సమర్పించుకున్నాం. చాలా బాగుంది. మేము ఇయర్లో ఇలా ఎవ్రీ ఇయర్ ఇలా వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా బాగుందండి. మాకైతే చాలా ఎంజాయ్మెంట్ ఉంది. మా హస్బెండే అన్నీ చేస్తాడు. నాకు మా ఆయన చేయడం నాకు చాలా ఇష్టం. బట్ అతనే చేస్తున్నాడు కాబట్టి నాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా అతనే చేస్తాడు. ఇంకా హ్యాపీగా ఉంది కాదు, అతనే చేస్తాడు. ఇంకా నేను అన్ని ప్రసాదాలు, నైవేద్యాలు అయితే నేను రెడీ చేస్తాను అన్నమాట. చాలా బాగుంటాయి.